నీ యొక్క యుద్ధాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఊరక నిలిచి చూస్తారు నేనది. కాబట్టి మరలా దేవుడు అదే చెప్పమంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు. నీ పరిస్థితి నిన్ను తారుమారు చేయగలుగుతుందేమో, నిన్ను భయభ్రాంతులకు గురి చేయగలుగుతుందేమో, కానీ నేను ముంచే అధికారం ఆ పరిస్థితికి దేవుడు ఇవ్వలేడండి. శిష్యుడు ఆ ఓడలో ఉన్నప్పుడు అలల చేత నింపబడుతుంది, అది కప్పబడుతున్నప్పుడు, దేవా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అన్నప్పుడు దేవుడు లేవగానే భయపడకండి భయపడకండి అని అన్నాడా? నేనున్నాను అని అన్నాడా? లేదు కదా. గాలిని ముందుగా పరిస్థితులతో దేవుడు మాట్లాడాడు, గాలిని నిమ్మలపరిచాడు, తరువాత వాళ్ళతో మాట్లాడాడు. ముందుగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడని విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.